ఢిల్లీలో ఉరుములు ఉరిమితే మెరుపులు మెరిస్తే ఏపీలో వర్షం కురుస్తుందా? రాజకీయ వాతావరణం చూస్తుంటే అలాగే అనిపిస్తా ఉంది కదా. ఏపీలో ఉన్న పార్టీ అందిస్తున్న మద్దతు మీద ఆధారపడే ఢిల్లీలో కేంద్రం నడుస్తా ఉంది. చూడబోతే కేంద్రానికి చాలా సవాళ్లు ముంచుకొస్తున్నట్టుగా కనపడతా ఉంది. పైపెచ్చు ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోద ముద్ర పడలేదు, వేయలేకపోయాం అంటూ ఇంత ఎమోషన్ పండించే ప్రయత్నం చేశారు అంటే పరిస్థితి ఎంత గడ్డుగా ఉన్నట్టు. मेरे देश की माताएं बहनें बेटियां आप सब दुखी हैं, मैं भी आपके इस दुख में दुखी हूँ. మరి ఆ ఇంపాక్ట్ ఏపీ రాజకీయాల మీద వచ్చే 3 ఏళ్లలో ఎలా ఉండబోతోంది? ఉన్నది 2 ప్రాంతీయ పార్టీలు. ఢిల్లీలో ఒత్తిడి పెరిగితే గనక, కేంద్రం డిఫెన్స్ లో పడితే గనక ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది? ఇంట్రెస్టింగ్ కదా. ఒక పక్కన బీజేపీని నమ్ముకుని వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము అని టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్న టైంలో ఊహించని అడ్వాంటేజ్ వైసీపీ వైపు షిఫ్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందా? బీజేపీ డిఫెన్స్ లో పడిపోతే గనక ఏపీ రాజకీయాన్ని కేంద్రం ఎలా చూస్తుంది? ఏపీ రాజకీయం ఢిల్లీ పరిణామాన్ని ఎలా ప్రభావితం చేయగలుగుతుంది? డీటెయిల్డ్ గా చూద్దాం. ఇప్పటికే ఇలాంటి విషయాల మీద హోంమంత్రి అమిత్ షా ఇండికేషన్ ఇస్తున్నట్టుగా ఏం మాట్లాడారో కూడా కొన్ని ఆధారాలతో సహా చెక్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఆలోచన గలవాళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఏపీలో బలమైన నాయకత్వం అధికారంలో ఉండాలి, ఢిల్లీలో బలహీనమైన కేంద్రం ఉండాలి, అప్పుడే ప్రయోజనాలు నెరవేరుతాయి అని అంటూ ఉంటారు కదా. మరి అలాంటి పరిస్థితి సిచ్యువేషన్స్ ఎలా అయ్యే అవకాశం రాబోతున్నాయా? ఏం చెప్తోంది ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుల్ని పార్లమెంట్ తిప్పికొట్టిన సినారియో? ఢిల్లీలో పరిస్థితులు ఆల్ ఈజ్ నాట్ వెల్ అని అట్ ఏ గ్లాన్స్ దూరం నుంచి చూసినా అర్థమైపోతున్నాయి కదా. ఎలా అర్థమవుతుంది ఆల్ ఈజ్ నాట్ వెల్ అని ఎలా అంటారు? ఒకవేళ అంతా సవ్యంగా ఉండుంటే గనక మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఎంతటి వ్యూహాత్మక అడుగులు వేయాల్సిన అవసరం ఉండేదా? వ్యూహాత్మకం అంటే 2023లో ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదించింది 2034 నుంచి మహిళా రిజర్వేషన్ అమల్లోకి తెస్తాం అని స్వయంగా కేంద్రమే చెప్పింది, మోడీ ప్రభుత్వమే చెప్పింది కదా. గట్టిగా 3 ఏళ్లు కూడా కాల, చాలా మంది జ్ఞాపకం కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వ్యూహం మార్చి మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ ప్రత్యేకంగా ఎందుకు తెచ్చింది కేంద్రం? పైగా ఆ రిజర్వేషన్లని డీలిమిటేషన్ తో ఎందుకు లింక్ పెట్టింది? ఏం మారింది? ఒక్కటే మారింది, ప్రజల ఆలోచన ధోరణి మారింది. 2024 జనరల్ ఎలక్షన్స్ లో పొలిటికల్ ట్రెండ్ మారింది. మారేసరికి బీజేపీకి అర్థం కావడం మొదలైంది, ఎలాగల 3వ అధికారంలోకి అయితే వచ్చాం కానీ పరిస్థితి ఏమంత ఈజీగా ఉండదు. ముందు ఉత్తరాదిలో ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయి, కాంగ్రెస్ దాదాపు 100 సీట్ల దగ్గరకు వచ్చేసింది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే గనక కష్టమైపోతుంది అని అర్థమయ్యే కదా ఇప్పుడు డీలిమిటేషన్ ని మహిళా రిజర్వేషన్ ని లింక్ చేసి రాజకీయ వ్యూహాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అంటే అర్థమేంటి? పరిస్థితులు బీజేపీకి కేంద్రంలో వరుసగా అధికారంలో ఉన్న మోడీకి సవాల్గా మారుతూ ఉన్నాయి. అందుకోసమే జనాభా లెక్కలో ప్రక్రియ మొదలయ్యి కాగానే అసలు ఈ సంగతి తర్వాత 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తాము, డీలిమిటేషన్ కి మహిళా రిజర్వేషన్ కి సంబంధం ఉంది అని చెప్తూ ఉన్నారు. 3 ఏళ్ల క్రితమేమో 34 నుంచి మహిళా రిజర్వేషన్ ఇస్తామన్నాము. అప్పుడు విపక్షం ఎందుకు 24 నుంచే ఇవ్వచ్చు కదా అని అన్నా కూడా కాదు, జనాభా లెక్కలు అయిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్ని పెరుగుతాయో తేల్చుకున్న తర్వాత రిజర్వేషన్ అన్నారు కదా. మరి ఇంతలోనే మార్చారు అంటే రాజకీయంగా గడ్డుకాలం రాబోతోంది, సవాళ్లు ముంచుకు రాబోతున్నాయి అని అర్థమైంది. అందుకోసమే వ్యూహం తెర మీదకి వచ్చింది. బీజేపీ భయాన్ని నిజం చేస్తున్నట్టుగా అపోజిషన్ అంతా ఏకమై బిల్లుల్ని తిప్పికొట్టింది. 12 ఏళ్లలో తొలిసారి పార్లమెంట్ లో మోడీ అనుకున్నది చేయలేకపోయారు కదా. అఫ్ కోర్స్ బెంగాల్లో మహిళా ఓటర్లు గంపగుత్తగా తృణమూల కాంగ్రెస్ వైపు ఉన్నారు, వాళ్ళని ఆకర్షించేందుకు ఇంత ఎమోషన్ పండించే ప్రయత్నం చేశారు అని ఇదిగోండి ఇలాంటి లెక్కలు చెప్తూ ఉన్నా గానీ ఇది కేవలం బెంగాల్ కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, వచ్చే 3 ఏళ్లలో రాజకీయం ఎలా తారుమారవుతోందో చూపిస్తున్న ఎమోషనల్ సన్నివేశం కదా. మీరు ఎమోషన్ అనండి, ఇంకోటి అనండి, ఏవైనా అనండి, రాజకీయాల్లో ఏది రాజకీయ ప్రమేయం లేకుండా జరగదు కదా. మరి ఇది ఢిల్లీ సినారియో. ఈ పరిస్థితి ఏపీలో ఉన్న రాజకీయ పక్షాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? 2 కారణాలు. ఒకటి, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తా ఉంది కదా. ఎన్డీఏలో 2వ అతిపెద్ద భాగస్వామి పక్షం 16 సీట్లతో టీడీపీని. అందుకని కేంద్రంలో సమీకరణలు మారితే, పరిణామాలు మారితే నేరుగా ఇంపాక్ట్ ఏపీలో ఉన్న అధికార పార్టీ మీద పడుతుంది. ఇది ఒకటోది. రెండోది, ప్రాంతీయ పార్టీలు బలపడి కాంగ్రెస్ పుంజుకుంటూ
బీజేపీ వ్యతిరేక శక్తులకు గనక ప్రభావం పెరుగుతూ ఉంటే కేంద్రం ఏం చేస్తుంది? ఆల్రెడీ 2024 ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని మనం చూసేసాం. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పా, బీజేపీ ఇప్పుడు కొత్త ఫ్రాంటియర్లకి విస్తరించాలి అనుకోవట్లా, కొత్తగా ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలనుకోవట్లా, ఏ ప్రాంతీయ పార్టీతోనూ సున్నం పెట్టుకోవాలనుకోవట్లా. నేను ఇంతకు ముందు గతంలో చాలా సార్లు చెప్పా, నేరుగా నెక్ టు నెక్ ఫైట్ కెళ్ళి జైలుకు కూడా పంపించిన జేఎంఎం లాంటి పార్టీల విషయంలో కూడా మోడీ వ్యూహాత్మకంగా వైఖరి మార్చుకున్నారు. శిబు సోరెన్ మరణం సందర్భంలో హేమంత్ సోరెన్ కి భుజం ఇచ్చి మరీ ఓదార్చడం చూశాం కదా. రాజకీయ ప్రత్యర్థికి కూడా అలాంటి ఓదార్పు ఎందుకు ఇచ్చారు అంటే, ఏమో ఎక్కడ అవసరం పడుతుందో, జార్ఖండ్ లో ప్రత్యర్థులైనా గానీ రేపు 2029లో బలగం తగ్గిపోతే సపోర్ట్ అవసరమైతే జేఎంఎం లాంటి పార్టీల దగ్గరికి తీయాలి కదా. అందుకోసం వ్యూహాత్మకంగా 4 ఏళ్ల ముందే ఇలాంటి ఓదార్పు వ్యూహాన్ని మోడీ తెర మీదకి తీసుకొచ్చారు. రాజకీయం అర్థమయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాగే మన పక్కన తమిళనాడులో కూడా చూస్తా ఉన్నాం, నాయకత్వం బలహీనంగా ఉన్నా సరే అన్నాడీఎంకే విషయంలో చాలా వ్యూహాత్మకంగా మీరు ఇచ్చిన సీట్లు తీసుకుంటాం అని 27 సీట్లకి పోటీ చేస్తూ అన్నాడీఎంకే అడుగుజాడల్లో బీజేపీ నడుస్తా ఉంది కదా. ఎంతో కొంత అసలు లేని దానికంటే కాస్తో కోస్తో సపోర్ట్ అన్న మిగులుతుంది కదా అని బీజేపీ ఇంత డిఫెన్సివ్ టాక్టిక్స్ ని తెర మీదకి తీసుకొచ్చింది గత 2 ఏళ్లుగా. మరి రాబోయే 3 ఏళ్ల సినారియో ఎలా ఉంటుంది అంటే, బిల్లులు వీగిపోయిన తర్వాత బీజేపీ రాజకీయ వ్యూహం మరింత డిఫెన్స్ లో పడే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీల్లో ఏ పార్టీ దగ్గర ఎక్కువ ఎంపీ సీట్లు ఉండొచ్చు, ఎవరికి బలం ఉండొచ్చు అని అలాంటి పార్టీలతో సానుకూలంగా ఉండేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయక తప్పని పరిస్థితుల్లో బీజేపీ ఉంది. అందుకోసమే ఈ ఈక్వేషన్ ఏపీలో విపక్ష వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం. ఎందుకని 2014 విభజన తర్వాత చూస్తా ఉన్నాం కదా, ఏపీలో 20కి పైగా ఎంపీ సీట్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ దగ్గర ఉంటున్నాయి. ఓడిన పార్టీల దగ్గర 3, 4 అంతకు మించో ఉండట్లేదు కదా. అందుకోసమని ఏపీలో జనాభిప్రాయం గనక వైసీపీ వైపు మొగ్గితే, వైసీపీ మళ్ళీ పుంజుకుంటే గనక ఇప్పుడున్న లెక్కల ప్రకారం 20కి పైగా సీట్లు జగన్ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసం జగన్ తో సానుకూలంగా ఉండటమే బెటర్ అనే వ్యూహాన్ని 2024 నుంచే అమలు చేయడం బీజేపీ చూస్తా ఉన్నాం. ఇక ముందు మరింత క్లియర్ కట్ గా అదే వైఖరికి స్టిక్ ఆన్ అవుతుంది బీజేపీ. అది ఖచ్చితంగా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్. అంతే కదా. రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, మీడియా వైపు నుంచి, వ్యవస్థల వైపు నుంచి ఒత్తిడి పెంచి కేసులు కట్టి వైసీపీ లీడర్లని వెనక్కి నెట్టి రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు టీడీపీ అన్ని రకాల ప్రయత్నాలు, సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అలాంటి ఉపాయాలన్నింటినీ అమలు చేస్తా ఉంది. కేంద్రం వైపు నుంచి మాత్రం వైసీపీ మీద కించిత్ కూడా ఒత్తిడి పెంచలేకపోవటాన్ని 2 ఏళ్లుగా చూసాం. అదొక్కటి చాలు బీజేపీ వైసీపీ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంది, దాని వెనక కారణం ఏంటి అంటే 29లో ఏం జరుగుతుందో తెలియదు అనే ఎదురుచూపు ధోరణే. ఈ 2 బిల్లులు తిరగొట్టిన తర్వాత పార్లమెంటు బీజేపీ ఆ వ్యూహాన్ని మరింత చురుగ్గా తెర మీదకి తీసుకురావచ్చు. డీలిమిటేషన్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కలు కొలుక్కొచ్చిన తర్వాత ఆదరాబాదరా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకి ఏడాది ముందు తేనె తుట్టని కదిపి అన్ని ప్రాంతాల్లోనూ అలజడి తెచ్చే డీలిమిటేషన్ లాంటి విషయాల్ని నెత్తికెత్తుకుంటే బీజేపీకి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు. ఓన్లీ మహిళలకి రిజర్వేషన్ ఇస్తానంటే కాంగ్రెస్ అడ్డేసుకుంది, విపక్షాలు అడ్డు తగిలాయి అనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రస్తుతం ఉన్న సీట్లతో, ప్రస్తుతం ఉన్న వ్యూహంతోనే 2029 ఎన్నికలకి బీజేపీ సిద్ధపడవచ్చు. అదే జరిగితే గనక ఏపీకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వైసీపీకే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం. దీనికి తోడు ఏపీలో టీడీపీ ప్రభుత్వ పనితీరు మీద జనంలో ఎలాంటి చర్చ ఉంది, జనం అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, పైగా వరుసగా 2 సార్లు గెలిచిన సందర్భం ఏదైనా ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కేంద్రానికి ఆల్రెడీ తెలుసు. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా ఈ వచ్చే 3 ఏళ్లలో అడుగులు వేయబోతోంది కేంద్రం అని డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు మీద పరిణామాల తర్వాత మరింత కన్ఫర్మ్డ్ గా అర్థమైపోతా ఉంది. నేను మొదట్లో చెప్పా కదా, అమిత్ షా ఇప్పటికే చాలా సార్లు ఇండికేషన్ కూడా ఇచ్చారు ఈ విషయంలో. ఏంటి ఆ ఇండికేషన్? నేను క్లిప్ చూపిస్తా చూడండి. किसी के समर्थन करने से टाइप हो जाता है, वरना तो हम उनके साथ ही जाते. చూసారుగా, జగన్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తా ఉంది బిల్లుల విషయంలో అని అమిత్ షా అడిగితే ఆయన చెప్పిన సమాధానం. పైగా ఇంకొక విషయం కూడా చెప్పారు చూడండి. 3 मुद्दों पर उन्होंने हमारा विरोध भी किया था. విధాన పరంగానే సపోర్ట్ చేస్తున్నారు, కొన్నిసార్లు అపోజ్ కూడా చేశారు కదా అంటూ మిత్రపక్షం ఏమాత్రం నొచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా వైసీపీ విషయంలో కేంద్రం రెస్పాండ్ అవటం కనపడతా ఉంది కదా. అంటే ప్రస్తుతం అవసరం కాబట్టి రాష్ట్రంలో బలం ఉన్న పార్టీతో కలిసి ఉన్నా గానీ
భవిష్యత్తులో బలపడే పార్టీతో సున్నం పెట్టుకునే ఆలోచన లేదు, అలాంటి ప్రయత్నాలు ఏం ఉండబోవు అని షా చెప్పకనే చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి కేంద్రంలో పరిణామాలు మారితే, బీజేపీ రాజకీయంగా బలహీనపడితే ఏపీలో బలపడబోయే పార్టీకి అడ్వాంటేజ్. పైగా మొదట్లో నేను చెప్పినట్టు ఏపీలో బలమైన నాయకత్వం, కేంద్రంలో బలహీన కేంద్రం ఉంటేనే ఏపీ ప్రయోజనాలు నెరవేరే పరిస్థితి. ఏపీలో ఎంత బలం ఇచ్చినా గానీ నాయకత్వం సమర్థంగా లేక, కేంద్రం మన సపోర్ట్ మీద ఆధారపడుతున్నా గానీ ఒత్తిడి తేలని పరిస్థితిలో ఉంటే పెద్దగా ఒరిగేదేముండదు అని చాలా సార్లు ఇప్పటికే అనుభవపూర్వకంగా అర్థం అవుతూ ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బలమైన నాయకత్వం, కేంద్రంలో బలహీన కేంద్రం రావాలి అని కోరుకుంటే తప్ప, ఆ ఆశ నెరవేరితే తప్ప ఏపీలో పరిస్థితులు, పరిణామాలు మారే అవకాశం లేనేలేవు అని అర్థమవుతా ఉంది. అంతే కదా. అన్నట్టు ఇన్ని చెప్పిన తర్వాత నేను ఇంకో విషయం చెప్పాలి. రెండు ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి ఒత్తాసు పలుకుతుంటే కేంద్రం ఎందుకు పట్టించుకుంటుంది అని ఇంతకు ముందు ఒక వీడియో చేశా కదా. ఆ వీడియోలో ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయాలకి ఇప్పుడు చెప్పిన వ్యూస్ కి ఎలాంటి కాంట్రడిక్షన్ లేదు. కావాలంటే చూడండి. నేను అది రాష్ట్ర పార్టీల పర్స్పెక్టివ్ నుంచి చెప్పా. ఇది కేంద్రంలో మారుతున్న సమీకరణాలను బట్టి, ఢిల్లీ వైపు నుంచి ఏపీని చూస్తే ఎలా అర్థమవుతుంది అనే పరిణామాలను బట్టి చెప్పా. అంతేనా కదా. రాష్ట్రంలో బలమైన నాయకత్వం, కేంద్రంలో బలహీన కేంద్రం, ఇదే ఏపీ ప్రయోజనాలకి శ్రీరామ రక్ష అంటే మీరైతే ఏమంటారు?